ఒక కళాకారుడిగా నాకు తెలుసు. నేను నిన్న విజయనగరం వెళ్ళినప్పుడు తప్పటిగుళ్ళో కళాకారులు వచ్చారు. మాకేదైనా చేసి పెట్టంటే 58 సంవత్సరాలు నిండిన ప్రతి తప్పటిగుళ్ళ మా ఉత్తరాంధ్ర కళాకారుడికి 58 సంవత్సరాలు నిండిన మీకు 5,000 రూపాయలు పెన్షన్ మీకు ఇప్పిస్తాను ప్రభుత్వం నుంచి అని చెప్పచ్చు. నా కళాకారులు అంత గౌరవం, ఉత్తరాంధ్ర కళలు అంట. అలాగే అలాగే కొన్ని ముఖ్యమైన అనౌన్స్మెంట్స్ నేను చేస్తాను, మిగతావి మంచి వెంకటరామయ్య గారు చేస్తారు. ముఖ్యంగా నాకు ఏములకి వెళ్ళిన ఆటో డ్రైవర్లు నాకు చాలా విపరీతమైన ప్రేమతో ఉంటాను. నేనంటే మా ఆటో డ్రైవర్స్కి మా ఆటో జానీలకి మేము ఏం చేయగలం, మా ఆటో జానీలకి మేము ఏం చేయగలం. నాకు అనిపిస్తుంది రకరకాల డీజిల్ సబ్సిడీలు అవి ఇవి చెప్తా ఉండి నేను ఒకటే అనుకున్నాను, యువతకి ఉపాధి అవకాశాల కింద ఉంటుంది, బీటెక్ డిగ్రీ చదువుకొని కూడా మాకు ఆటోలు ఎత్తుకున్నాం అంటే అలాంటి వాళ్ళకి నేను ఒకటే అనుకున్నాను, మీరు కొత్త ఆటో కొనుక్కుని ఎవరికైనా సరే 30% అంటే ఒక ఆటో 1.5 లక్ష రూపాయల ఆటో కొత్తది కొనుక్కుంటే 50,000 రూపాయలు మీ తరపున నేను కట్టిస్తాను, జనసేన మన ప్రభుత్వం తరపున కట్టిస్తాను. అంతేకాకుండా మా ఆటో జానీలందరికీ 3 నెలలు మొదటి ఇన్స్టాల్మెంట్ మీకు నెలకొక్కునే వరకు అది కూడా నేను కట్టిస్తాం, జనసేన ప్రభుత్వం ద్వారా కట్టిస్తాం. అలాగే ఆల్రెడీ ఆటోలో ఉన్న మా ఆటో జానీలందరికీ నేను మీకేం చేయాలంటే కొత్త వాళ్ళు కాబట్టి మీకు ఒక 10,000 అన్ని ఎంతమంది ఆటో ఉన్నాయి వాళ్ళ ఆటో ఓనర్స్ అందరికీ ఒక 10,000 గ్రాంట్ ప్రభుత్వం తరపు నుంచి మీకు ఇప్పించి, ఎందుకంటే మీరు అందరికీ పోతారు. ఈ రోజున మొత్తం బాధ్యతను మోస్తా ఉన్నారు, ఇంతమంది రవాణాను మోస్తున్నారు. అందుకని ప్రతి ఆటో డ్రైవర్కి మా తరపు నుంచి ఆటో యజమాని ప్రతి ఒక్కరికి 10,000 గ్రాంట్ ప్రభుత్వం